అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయి. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కరీంనగర్ పట్టణంలో అత్యధికంగా వైద్యం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యశ్రీ కోసం చాలామంది సుదూర ప్రాంతాల నుంచి కరీంనగర్కి వస్తూ ఉంటారు. ఎందుకంటే కరీంనగర్లో వైద్య రంగం అత్యధిక మార్కెట్ కలిగి ఉంటుంది. ఇక్కడ చాలా వివిధ రకాల వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు. ఈ నేపథ్యంలో చాలామంది పేద మధ్యతరగతి వారు ఆరోగ్యశ్రీ సేవల కోసం కరీంనగర్ వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఆగిపోయినటువంటి ఆరోగ్యశ్రీ సేవలతో ఈ హాస్పిటల్లో కూడా పూర్తిగా ఆగిపోయింది. నేను కరీంనగర్లోని సివిఎం హాస్పిటల్లో ఉన్నాను. మనం చూడొచ్చు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి స్టాఫ్ అంతా కూడా ఎవరు లేరు. అట్లాగే హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి ఏవి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. రాత్రి 12 గంటల నుంచి పూర్తిగా ఈ సేవలన్నీ కూడా నిలిపేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ముందస్తుగా అల్టిమేటం జారీ చేసిన తర్వాత వారి డిమాండ్లు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందనేటువంటి ఒక డిమాండ్ని తీసుకొని వెళ్ళారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వారికి మధ్య జరిగినటువంటి సంప్రదింపులు కావచ్చు, చర్చలు కావచ్చు విఫలమవడంతో రాత్రి నుంచి ఆరోగ్యశ్రీలు అయితే బంద్ అయ్యాయి. సో నాతో పాటు హాస్పిటల్ డాక్టర్ ఉన్నారు, శ్రీధర్ గారు. సార్ నమస్కారం. ఏంటి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయడం వల్ల పేద మధ్యతరగతి వర్గాలకు ఇబ్బంది జరుగుతుంది కదా, సో ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు? ముఖ్యంగా ఫోర్మోస్ట్ ద కాంగ్రెస్ పార్టీ ఐకానిక్ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకమును ఫీ రియంబర్స్మెంట్ పథకం అనే చెప్పాలి. సో ఇప్పుడు ఆ రెండు పథకానికి బీటలు వారే దిశగా మన ప్రభుత్వం ముందుకెళ్తుందంటే అతిశక్తి కాదు. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఒక 3-4 ఇయర్స్ నుంచి డ్యూస్ ఉంటున్నాయి. మొన్ననే స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసినాం. ఐ ఆల్సో చైర్మన్ ఆఫ్ సివిఎం ఎడ్యుకేషన్ ఓల్డ్స్ కాలేజెస్. సో అండ్ సివివిఎం హాస్పిటల్ చైర్మన్గా కూడా 11 డిపార్ట్మెంట్ల ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్ మాది. బట్ ఒకటి ఏంటంటే మా హాస్పిటల్ నిర్వహణ ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి లేము మేము. సో దానివల్ల ఫండ్స్ చాలా నెలల తరబడి బకాయిలు ఉండడం వల్ల మేము ఈ స్ట్రైక్ని కాల్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా 8 డిమాండ్ ఉంటాయి. మా తన్హా బాడీ డిమాండ్స్ 8 ఉన్నాయి. బట్ 8లో ముఖ్యంగా ఈ ఫండ్స్ రిలీజ్ చేయడం ఒకటి ఇచ్చే లైక్ ప్రతి ప్యాకేజెస్ కొంచెం ఎన్హాన్స్ చేయాలి అని. ఎందుకంటే సేవలు అందించాలంటే కొంచెం నాణ్యమైన వైద్యకు 15 ఏళ్ళ కింద పెట్టిన ప్యాకేజే ఇప్పటికీ నడుస్తున్నాయి. 15 ఏళ్ళ నుంచి ఇప్పటికీ కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ మెడికల్ ఎక్విప్మెంట్ కానీ చాలా పెరిగిపోయినాయి. బట్ రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చిన ఫీజెస్ ఇప్పటికీ కొన్ని వాటికి అట్లనే అదే ప్యాకేజ్ కంటిన్యూ అవుతుంది. సో ఈ రెండి దృష్ట్యా మేము స్ట్రైక్కి పిలుపునిచ్చినాము.